గాంధీభవన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేకపోయాం. సోనియా గాంధీ గారికి కానుక ఇవ్వాలి. యువకులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క కష్టపడతా ఉన్నారు. వారి చేతుల్లో అధికారం పెడతామనే తలంపుతో 2023న ప్రజలు మనకు పట్టం కట్టారు. కట్టడానికి కారణం సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. తుక్కుగూడలో ప్రమాణపూర్తిగా ఇచ్చినట్టు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఇప్పటివరకు 5 గ్యారంటీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవరు కూడా 4 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘనత లేదు. స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఇవాళ బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా జరుగుతూ ఉన్నారు. ఒక్కసారి సెక్రటరీని చూడండి, గాలి కూడా సోకే పరిస్థితి సెక్రటరీలో. ఇవాళ ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు, విన్నవిస్తున్నా ఉన్నారు. మంత్రులు స్వేచ్ఛగా సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సెక్రటరీ రోజు కలకల్లాడుతుంది ప్రజలతో, ప్రజల అర్జీలతో. అది పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా. ప్రజలు సంఖ్యలు తెచ్చుకొని స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేటువంటి ఒక ఆశని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కలగజేస్తూ ఉంది. ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు జరిగినా 10% కూడా కళ నెరవేరని ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో ఆ పరిపూర్ణమైన తెలంగాణ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి కేబినెట్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దానికి కంకణబద్ధులై ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ఏదైతే కళలతో ఆశలతో ప్రజలు గెలిపించినారో ఆ గెలుపుకి అద్దం పట్టే విధంగా మన పాలన సాగుతూ ఉంది. ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగుతూ ఉంది. ఏదైతే అమరులు ప్రాణత్యాగం చేశారో ఆ అమరుల యొక్క స్థూపం యొక్క ఫోటోని ఇవాళ మనం ప్రభుత్వ చిహ్నంలో చేర్చబోతా ఉన్నాము. దానికి టీఆర్ఎస్ వారికి నొప్పేంటని అడుగుతా ఉన్నాను. ఎవరి వల్ల అయితే తెలంగాణ వచ్చిందో వారిని మన చిహ్నంలో పెట్టుకొని చిరస్థాయిగా వారు స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆ చిహ్నంలోకి అమరుల స్థూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. చేసి తీరుద్ది కూడా. ప్రజల ఆశలు ఆకాంక్షల కన్నా ఎక్కువేమీ లేదు. ఇది ఒకరి సొంత పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన, సమిష్టి పాలన అనే విషయాల్ని మనం ధృవీకరిస్తూ వస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ పౌరులకి, తెలంగాణ కావాలని నిండు మనసుతో కోరుకున్నటువంటి త్యాగధనులకి, వారి కుటుంబాలకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి తరఫున, బట్టి విక్రమార్క గారి తరఫున, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున మీ అందరికి కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. राष्ट्रगान शुरू करेंगे. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जाहे, तव शुभ आशीष माहे, गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. आजाद हिंद, कौमी नारा. वंदे मातरम. विश्व సేవాదళ వాళ్ళందరూ డయాస్ దగ్గరికి రండి. అందరూ ఫ్రెండ్స్.
సేవాదళ వాళ్ళందరూ అక్కడే ఉండండి, లైన్ అప్ కండి. ఇద్దరిద్దరుగా లైన్ తో గన్ పార్క్ వరకు వెళ్ళాలి, జెండాలు పట్టుకుని. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు జెండా ఊపి కార్యక్రమం మొదలు పెడతారు. లైన్ అప్, ఇద్దరిద్దరుగా లైన్ అప్. సేవాదళ లైన్ అప్. అందరూ లైన్ అప్ కండి, సేవాదళ వాళ్ళందరూ లైన్ అప్ కండి ప్లీజ్.